పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం ప్రముఖ వ్యాపారవేత్త, సోషల్ యాక్టివిస్ట్ కుంచికర్ర నగేష్ గారితో ఉన్నాం. ఒకప్పటి మమతా టాప్ నగేష్ గారు ప్రస్తుతం హైదరాబాద్ ఖమ్మం నగేష్ గారుగా పిలువబడుతున్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఇది వ్యాపార రంగానికి సంబంధించినటువంటి అంశాలు. ప్రస్తుతం వ్యాపారాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మేము 50 సంవత్సరాల నుంచి ఖమ్మంలో వస్త్ర వ్యాపార రంగంలో ఉన్నాము. అయితే మనము క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అన్నట్టుగా 93కు ముందు గ్లోబలైజేషన్ ముందు వ్యాపార ఒక రకంగా ఉన్నాయి. 93 నుంచి వ్యాపార రంగంలో అంతర్జాతీయ విపణి ఎప్పుడైతే ఏర్పడ్డదో చాలా మార్పులు వచ్చాయి. ఒక తరం మారినప్పుడు ఆ మార్పును గ్రహిస్తే కొత్త తరంలోకి మనము కొత్త వ్యాపార రంగంలో పోగలుగుతామండి. మేము మధ్యలో చూసిన వాళ్ళం కాబట్టి ముందు తరంలో ఉన్న వ్యాపారాలు అర్థం చేసుకొని అవగాహన చేసుకొని వ్యాపారం చేసిన వాళ్ళము ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఈ కొత్త తరం తగ్గట్టుగా చాలామంది మా తరంలో వాళ్ళు చేయలేకపోతున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు 1975 నుంచి 95 వరకు అప్పటి వస్త్ర రంగంలో వ్యాపార రంగం అనుకోండి. ఇక్కడ మేము ఒక గుర్తింపు తీసుకోగలిగినాం అంటే అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న పరిస్థితుల యొక్క మనుషుల యొక్క అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు అవన్నీ చూసుకొని మేము ప్రముఖంగా ఆ రోజు వ్యాపారం చేయగలిగాము వస్త్ర వ్యాపారంలో. అంతేకాదు మేము అప్పుడు కొద్దిగా మొదటి నుంచి మా నాన్నగారి నుంచి వచ్చిన అలవాటు అనుకోండి, ఒక సోషల్ యాక్టివిటీస్ అలవాటు ఉండి సోషల్ సర్వీస్ మైండ్లో డెవలప్ అయినాం కాబట్టి మా నాన్నగారు రోటరీ క్లబ్లో 63లో ఉన్నారు. అంతేకాదు 1951లో ఆఫీసర్స్ క్లబ్ జూబ్లీ క్లబ్ చేసినప్పుడు మా నాన్నగారు ఫస్ట్ ఫౌండర్ మెంబర్. 17 ఏళ్ల వయసులో 13 మంది స్టార్ట్ చేసినప్పుడు మా నాన్నగారు ఒక మెంబరు. 63లో రోటరీ క్లబ్ స్టార్ట్ చేసినప్పుడు మా ఫాదర్ ఫౌండర్ మెంబర్ ఉన్నారు. అయితే మేము 75 డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు ఇప్పుడు మాకున్న వ్యాపారంలో మార్పు తేవాలి అని బాంబడింగ్ షోరూమ్, రిలయన్స్ అంటే విమల్ షోరూమ్, అలా మేము బ్రాండెడ్ షోరూమ్స్ని కొత్త పద్ధతిలో ఖమ్మాన్ని పరిచయం చేసినప్పుడు కొత్తదనాన్ని ప్రజలు బాగా ఆకర్షించారు. ఆకర్షింపబడి మార్పు తీసుకొచ్చారు. మేము కూడా కొత్త కొత్త స్కీమ్స్ చేసి వ్యాపార రంగంలో మార్పుని చూపించాం. ఈ 93 పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా ఒక కుటుంబంలాగా అయిపోయింది. అప్పుడు ఈ మార్పులు మనకు 2000 సంవత్సరాల నుంచి వచ్చాయండి. 2000 సంవత్సరాల నుంచి మార్పు వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితి కొత్త పద్ధతిలో ఉంది. మనము ఈ మార్పు అన్నది వస్తున్నప్పుడు ప్రజలు కొంతమంది ఆ మార్పును పట్టుకున్నారు, కొంతమంది మార్పు పట్టుకోలేకపోయారు. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో మనం అందరం కూడా ఇంటర్మీడియట్ నుంచే పిల్లల్ని మనము ఎంసెట్ చేయాలని చెప్తాము. ఈ ఎంసెట్ చేయటం వల్ల పిల్లలు ఏమవుతుందంటే ఇంజనీరింగ్ స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు ఇంజనీరింగ్ డాక్టర్లుగా మనకు ఇంకా మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది క్రేజు. ఈ పిల్లలందరూ బయటకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎన్ఆర్ఐ ఫండ్స్ వస్తున్నప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరిగింది. మీకు తెలంగాణ జిల్లా మొత్తంలో కూడా ఎక్కడ లేని రియల్ ఎస్టేట్ ఖమ్మంలో ఉంది. కారణం ఏంటి అని మీ అందరికీ కొంతమంది తెలుసు, కొంతమంది జ్ఞాపకం లేకపోవచ్చు. 170 యాక్ట్ కింద ఒక ప్రాంతంలో గిరిజనేతరులు కొనడానికి వీలేదని బట్టి అందరూ కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఖమ్మంలో ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఖమ్మం కూడా 25 ఏళ్ల క్రితము 2 లక్షల జనాభా ఉన్న 2,50,000 జనాభా ఈరోజు 6 లక్షలకి వెళ్ళింది అంటే 7 కూడా అవుతుంది దగ్గరలో తొందరలో. అంటే దీనికి కారణం ఏంటి అంటే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన ప్రాంతం ఎక్కువ ఉండబట్టి ఆ ట్రైబల్ యాక్ట్ వల్ల రిజిస్ట్రేషన్ లేక అందరు ఇక్కడికి కొనుక్కున్నారు. ఎట్ ది సేమ్ టైం సరే ప్రభుత్వాలు ఏమున్నా సరే ఇక రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. మనకు ఇప్పుడు నేషనల్ హైవేస్ కనెక్టివిటీ పెరిగింది. దీంట్లో కొంతమంది నష్టపోయారు, ఎక్కువ మంది లాభపడ్డారు. అంతకుముందు హైవేస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొద్దిగా ఇప్పుడు నష్టపోయారు ఈ గ్రీన్ఫీల్డ్ హైవేస్ వచ్చిన తర్వాత. అలా మార్పు వచ్చింది. గత 10 ఏళ్లలో సరే రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా బాగుండి రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడు ఖమ్మంకి 3 పూల 6 కాయల్లాగా రియల్ ఎస్టేట్ డబ్బులు బాగా వచ్చాయి. అందరికి పని దొరికింది, 3 పంటలు పండాయి. అప్పుడు ఏమైపోయిందంటే ఖమ్మం యొక్క పరిస్థితి మనము మా చిన్నప్పుడు గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మున్సిపాలిటీకి వచ్చింది 56లో. తర్వాత ఏమైపోయింది 1956 సార్ కార్పొరేషన్కి వచ్చింది.
ఈ కార్పొరేషన్కి వచ్చిన తర్వాత ఏమైపోయింది, పెద్ద పెద్ద బ్రాండెడ్ అన్నీ కూడా ఖమ్మం దృష్టి పడ్డది. ఒకప్పుడు మాకు గుర్తు 1976లో ఎస్టీడీ వచ్చినప్పుడు ఖమ్మమే ఫస్ట్ వెంగళరావు గారు ఖమ్మానికి ఎస్టీడీ తీసుకొచ్చారు. అలాగే మనము గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో ఉన్నాం. ఢిల్లీ టు మెడ్రాస్. ఈ రూట్‌లో ఉండబట్టి ఏమైద్దంటే ప్రతి వాళ్ళ దృష్టి ఖమ్మం మీద ఉంటుంది. ఖమ్మం డెవలప్‌మెంట్ మీద ఉంటుంది. రంగయ్య నాయుడు గారు ఉన్నప్పుడు టెలికమ్యూనికేషన్ డెవలప్‌మెంట్ అనుకోండి. వెంగళరావు ఇండస్ట్రీ మినిస్టర్ డెవలప్‌మెంట్ అనుకోండి. ఒకప్పుడు ఖమ్మం లోకల్ నుంచి అధికార పార్టీకి ప్రాతినిధ్యం లేకపోయినా తర్వాత రోజుల్లో కొద్దిగా వచ్చిన తర్వాత మార్పు వచ్చి అందరూ దృష్టి పడి ఖమ్మం డెవలప్ అయితే మా రాష్ట్రం బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలందరూ కష్టజీవులు. 3 పంటలు పండిస్తారు. 3 పంటలు పండినప్పుడు లేబర్‌కి పని ఉంటుంది. వ్యవసాయదారుడికి డబ్బులొస్తాయి. వ్యాపార రంగం ఉంటాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఖమ్మం వస్త్ర వ్యాపార రంగంలో నాకు ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో 20 ఏళ్ళు ఈ క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్‌కి నేను ప్రెసిడెంట్‌గా ఉన్నాను. వర్తక సంఘంలో కూడా 18 శాఖలు ఉన్నప్పుడు నేను ఒక 2 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు అసలు మిగిలిన వ్యాపార రంగం ఎలా ఉంటుంది కూడా అవగాహన ఏర్పడ్డది. అంతకుముందు మా కస్టమర్స్‌గా వచ్చేవాళ్ళే ఈ గ్రెయిన్ మార్కెట్‌లో కొన్ని విషయాలు తెలిసేవి తప్ప మాకు మిగిలిన విషయాలు తెలిసేవి కావు. బట్ వర్తక సంఘంలో ఆ 2 ఏళ్ళు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు మా వెంపటి లక్ష్మణ గారు 9 సంవత్సరాలు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు అధ్యక్ష స్థానంలో నాకు కొద్దిగా ప్రాధాన్యత పెరిగింది. కెల్లా కేశవరావు మా తాతగారు ఆయన 20 ఏళ్ళు ప్రెసిడెంట్‌గా చేసినా మా చిన్న వయసు మాకు అవసరం పడలేదు. మేము కూడా పోయే టైం లేకుండే. అయితే వెంపటి లక్ష్మణ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాకు కూడా కొద్దిగా సమయం దొరికింది. పోగలిగాము, తెలుసుకోగలిగాము. అయితే ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ వల్ల ఏమైందంటే మాకు తెలిసినంత వరకు అంతకుముందు అందరూ ఏంటంటే ఒక నమ్మకంతో అప్పు దొరికే వ్యాపారం. ఉత్పత్తి నుంచి వినియోగదారుడు వచ్చేంత వరకు కూడా అప్పు మీద నడిచేది. అప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ ఖమ్మంలో ఉన్న వ్యాపారస్తులు ఎక్కువ మంది వైశ్యాస్ ఉన్నారు. ఈ వైశ్యులే వ్యాపారం చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మనీ సర్క్యులేషన్ పెరిగి బ్యాంక్ లోన్స్ పెరిగాయి. మనీ క్యాపిటల్ అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత అందరూ కూడా వ్యాపార రంగానికి వస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఎంబీఏ కాలేజీలు పెరిగాయి. ఎడ్యుకేషన్ మీద కాన్సంట్రేషన్ పెరిగింది. అందరూ వ్యాపార రంగంకి వచ్చినప్పుడు ఈ మాలాంటి వాళ్ళు కొంతమంది పిల్లల్ని వేరే రంగాలకు పంపడం జరిగింది. అలా ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పడ్డప్పుడు ఎన్ని వ్యాపారాలు ఉండేవి? ఏ వ్యాపారాలు ఐడియా ఉంటే 23 శాఖలు ఉన్నాయండి. దాంట్లో బట్టల శాఖ ఉంటుంది, కిరాణా శాఖ ఉంటుంది, గోల్డ్ శాఖ ఉంటుంది, కమిషన్ మర్చెంట్స్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఇంపోర్ట్ ఉంటుంది, ఎరువులు కొట్టు ఉంటాయండి, మోటార్ ఫీల్డ్ ఉంటుంది, ఫ్యాన్సీ కొట్టు ఉంటుంది. ఇట్లా మొత్తం 23 శాఖలు ఉన్నాయండి. 23 ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి సార్? ప్రస్తుతం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్ని ఉండొచ్చు? పెరిగినాయా సార్ ఇప్పుడు? సేమ్ 23 శాఖలు ఉన్నాయి కానీ 1600 నుంచి 2000 మెంబర్స్ ఉన్నారండి ఇప్పుడు. అప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? అప్పుడు మాకు 1000 మంది ఉండేవాళ్ళండి. 20 ఏళ్ల క్రితం 1000 మంది ఉండి ఇప్పుడు 2000 మంది ఉన్నారు మెంబర్స్గా. అయితే ఏంటంటే ఈ అవగాహన పెరిగినప్పుడు నాకు అర్థమైనంత వరకు ఈ 15-20 సంవత్సరాల్లో మనీ సర్క్యులేషన్ పెరిగి క్యాష్ అండ్ క్యారీ సిస్టమ్ వచ్చేసింది. దాంతో ఏమైపోయిందంటే మేము మా తరతరాల నుంచి అలవాటు పడ్డ ఒక నమ్మకంగా వస్తువు తేవటం, మళ్ళీ అమ్మి అప్పుగా అమ్మటం, అప్పు వాళ్ళ దగ్గర తీసుకోవటం, మళ్ళీ మాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వటం అనే వ్యవస్థ మార్పు వచ్చింది. దానివల్ల ఏంటంటే గత తరాల నుండి 3-4 తరాల నుంచి వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఈ తరంలో మార్పు లేకపోతే ఆ వ్యాపారం చేయలేని పరిస్థితి వచ్చిందండి. అలాగే ఖమ్మం కూడా కార్పొరేషన్ పరిధికి వచ్చేసరికల్లా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు, ఎవరెవరు కొత్త వాళ్ళు వ్యాపారాలు పెట్టారు. అట్లా స్థానం చలనం అనేది బాగా జరిగింది. ఈ స్థాన చలనం వల్ల ఏమైందంటే మేము మా నాన్న మా తాత మేము వ్యాపారం ఇప్పుడు చేయలేకపోతున్నాం అనే పరిస్థితి వచ్చింది. అలాగే సరే ఏ ఎఫెక్ట్ అనుకోండి, కంప్యూటర్ వచ్చేసరికల్లి ఈ మొత్తం మీద ఇక్కడ ఖమ్మం పిల్లలు ఎక్కువ మంది యూఎస్లో జాబ్స్ చేస్తున్నారు. ఆర్థికంగా బాగుందండి. వ్యాపార పరంగా పాత తరం వాళ్ళు ఇప్పుడు వ్యాపారాలు చేసే రోజులు లేవండి. ఎప్పుడైతే ఈ కొత్త తరం వాళ్ళు కూడా ఆర్థికంగా మంచిగా ఉండి మార్పును గ్రహించిన వాళ్ళే ఇప్పుడు ప్రస్తుతం వ్యాపారాలు చేయగలుగుతున్నారండి. ఇక ముందు కూడా ఇంకా మార్పులు వస్తూ ఉంటాయి. అయితే ఇదివరకు ఒక జనరేషన్ మారాలంటే 15 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయేది. 20 ఏళ్ళకి పిల్లవాళ్ళు పుడితే మా నాన్నకి నాకు 20 ఏళ్ళు తేడా ఉండేదండి. ఈ రోజున మా అబ్బాయికి నాకు 30 ఏళ్ళు తేడా వచ్చిందండి. అలాగే నెక్స్ట్ వచ్చే రోజుల్లో 35 ఏళ్ళకి పిల్లలు పుడతారు. అప్పుడు ఏమవుతుంది, ఒక తరం మారడం 35, 30, 40 ఏళ్ళు కూడా అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ మార్పు చాలా ఫాస్ట్గా జరుగుతుంటుందండి. అయితే ఈ ఖమ్మంలో చాలామందికి తెలుసు వ్యాపార రంగంలో వరంగల్ అనుకోండి, నిజామాబాద్, కరీంనగర్ వీటికి ధీటుగా మన మార్కెట్ ఉంటుంది. అవేర్నెస్ జిల్లా ఇది.
ఉద్యమాల గడ్డ అంటారు. హైదరాబాద్‌లో మేము ఉన్నప్పుడు ఎవరు అడిగినా ఖమ్మం అంటే ఇది ఉద్యమాల గడ్డ అంటారు. కారణం ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి కూడా నిజాం మూవ్‌మెంట్ అనుకోండి, ఫ్రీడమ్ మూవ్‌మెంట్ అనుకోండి, చిత్తశుద్ధితో పనిచేసి ఎక్కువ మార్పులు తేగలిగారు. అలాగే ఈ నక్సలైట్ ఉద్యమం అనుకోండి, మార్క్సిజంలో 3 గ్రూపులు అనుకోండి, ఇవన్నీ కూడా ఇక్కడ మీ అందరికీ తెలుసు. ప్రతి రాజకీయ పార్టీలో కూడా 2 గ్రూపులు, 3 గ్రూపులు ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు విడిపోతారు, అవసరం వచ్చినప్పుడు కలుస్తారు. అలా ఇక్కడ చైతన్యం ఉన్న ఖమ్మం అంటారు. మేము హైదరాబాద్‌లో 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మేమున్న నల్లగండ్ల ఏరియాలో కూడా ఒక 10 ఏళ్ల క్రితము 5,000 జనాభా ఉంటే ఈ రోజున 2,00,000 జనాభా ఉంది. అక్కడ అందరూ కొత్తగా బయట నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ వ్యాపార రంగాన్ని చూస్తుంటే త్రూఅవుట్ ఇండియా వాళ్ళందరూ వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు హైదరాబాద్‌లో. అలాగే ఖమ్మంకి ఏమైపోయింది, ఇంతకుముందు నల్గొండ వాళ్ళు వచ్చి వ్యాపారం చేస్తున్నారు. నెల్లూరులో వచ్చి చేస్తున్నారు, చీరాలలో వచ్చి వ్యాపారం చేస్తున్నారు, విజయవాడ వాళ్ళు వస్తున్నారు. అందరూ కూడా ఏంటంటే ఖమ్మం అంటే ఒక దృష్టి ఏర్పడేది అంటే ఇక్కడున్న పబ్లిక్ యొక్క అవేర్నెస్ అనుకోండి, నాలెడ్జ్ అనుకోండి, ఆదరింపు అనుకోండి, ఇవన్నీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఏ కొత్త వాడు వచ్చినా ఈ రోజున ప్రజలు ఆదరిస్తున్నారు. ఖమ్మం ప్రజల యొక్క టేస్ట్ తెలుసుకోకపోతే తిరస్కరిస్తారు. ఈ ప్రజలు ఏంటంటే ఎప్పుడు మన ఆకాశం ఎత్తుతారో, ఎప్పుడు ఆకాశాన్ని కిందికి దింపుతారో ఈ 5 సంవత్సరాల నుంచి ఖమ్మంలో అందరూ చూస్తున్నారు. అయితే ఈ మార్పులో ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్‌గా కరెక్ట్‌గా ఓన్‌గా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలిగిన వాళ్ళే నిలబడతారండి. ఇక ముందు కూడా పబ్లిక్ యొక్క ట్రెండ్ తెలుసుకోకుండా ఏ కస్టమర్ మన దగ్గరికి వస్తున్నాడు, అతనికి కావాల్సింది ఏంటి, అది మనం అందిస్తేనే ఇక్కడ వ్యాపారం ఉంటుందండి. అది లేకుండా నా దగ్గర ఉంది మీరు కొనుక్కోండి, నా దగ్గర ఉంది మీరు తీసుకోండి అంటే ఈ క్యాష్ అండ్ క్యారీ మార్కెట్‌లో నడవదండి. మా మార్పులు మేము చూసినోళ్ళం కాబట్టి మాకు తెలుసు. మా చిన్నప్పుడు మా షాప్‌లో ఒక 5,000 ఖాతాలు ఉండేయండి. వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు, తీసుకెళ్ళేవాళ్ళు. నెల డబ్బులు ఇచ్చేవాళ్ళు. టమాటాలు ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈ రోజున ఎవరికి పరిస్థితి అవసరం లేదు. మధ్యలో బ్యాంకులు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లు వచ్చేసినాయి. ఆ క్రెడిట్ కార్డ్ రావటం వల్ల మేము అప్పులు ఇవ్వడం మానేసాము. పబ్లిక్ కూడా ప్రజలు ఏమనుకుంటున్నారంటే మన దగ్గర కార్డు ఉంటే తీసుకోవచ్చు. ఒకప్పుడు అప్పులు చేస్తే వాడిని చులకన చూసేవాళ్ళు. ఇప్పుడు అప్పు చేయకపోతే చులకనగా చూసే రోజులు. కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మార్కెట్‌లో ఈరోజు వచ్చిన కస్టమర్ నాకు రేపు వస్తుంది నమ్మకం లేకుండా పోయింది. ఎప్పుడు అట్రాక్ట్ చేస్తే అప్పుడే కస్టమర్ ఉంటున్నాడు. మీ అందరూ చూస్తున్నారు ఇప్పుడు పండగలు వస్తే టీవీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, బట్టలోళ్ళు కానీ విపరీతమైన కాంపిటీషన్ కొత్త స్కీమ్స్‌లో వ్యాపారాలు చేస్తున్నారండి. మేము 85, 87, 89, 91 స్కీములు చేసినప్పుడు నన్ను విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజున విమర్శించకపోతేనే అసలు స్కీమ్ చేయకపోతే తప్పేమన్న భావన ఏర్పడదండి. కస్టమర్‌ని అట్రాక్ట్ చేస్తేనే వ్యాపారం, లేకుంటే లేదు. అది ఇప్పుడు చూశారు. ఈ మధ్య నాకు వస్త్ర రంగం గురించి ఎక్కువ తెలుస్తుంది. ఈ వస్త్ర రంగంలో సరైన ప్లానింగ్ లేకుండా వచ్చిన ముగ్ధా షోరూమ్ అనుకోండి, ఇప్పుడు వీఆర్‌కే అది. వాళ్ళు కూడా సరిగా ప్లాన్ చేసుకోలేక సెంటర్ చూసుకోకుండా అటు తీసేశారు. రీసెంట్‌గా కొన్ని రూమర్స్ వచ్చాయి కానీ అదేం లేదండి. ఖమ్మం మార్కెట్ బాగానే ఉంటుంది. బట్ ప్రజల యొక్క మూడ్ పట్టుకొని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా నడుస్తుంది వ్యాపారము. 6,00,000 నుంచి 7,00,000 జనాభా ఉన్న అందరికన్నా ఏంటంటే రోజుకు 40,000 మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఖమ్మానికి ఉంటుంది. నాకు అంటే బయట నుంచి ఊర్లో నుంచి వచ్చేవాళ్ళా సార్? రోజు ఊళ్ళో నుంచి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా 30,000-40,000 మంది ఉంటారండి ఖమ్మానికి. ఏది కేవలం కొనుక్కోవడానికి వచ్చేవాళ్ళు. అంత కాకుండా మాలాంటి అప్ అండ్ డౌన్ తిరిగేవాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఉన్నా సరే వ్యాపార రంగానికి ఆయువుపట్టు ఈ వినియోగదారుడండి. ఆ వినియోగదారుడు ఎంత దూరం నుంచి వచ్చినా సరే ఖమ్మం మార్కెట్‌లో ఒక వింత, కొత్త అని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆదరిస్తారండి. నాకు 85 నుంచి తెలుసండి. మేము మారుతి కార్ స్కీమ్ పెట్టినప్పుడు కానివ్వండి, బొమ్మన వాళ్ళు వచ్చినప్పుడు మేము 1 కేజీ బంగారం కమాన్ బజార్‌లో పెట్టినప్పుడు కానివ్వండి, ఏది చేసినా మాకు సక్సెస్ అయింది అంటే ఖమ్మం ప్రజలని అంటే మాకు తెలుసు. ఈరోజే కాదు ఇక ముందు కూడా ఖమ్మం ప్రజలు నాకు ఎప్పుడూ తెలుస్తుంది. మార్పు అంటూ ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారండి. మార్పును మనం పట్టుకోవాలి. అలాగే ఒక చిన్న విషయం చెప్పాలి. పారిశ్రామికంగా ఖమ్మం అప్పుడప్పుడు వెనకబడిపోతుంది. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు వాటి మీద సరిగా అవగాహన లేక, పరిశ్రమ మీద సరైన డేటా లేక. ఈరోజు మనం ఎస్ఎఫ్‌సికి వెళ్ళి ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళు చెప్పేది ప్రాపర్‌గా ఉండలేదండి. 20 సంవత్సరాల క్రితం డేటా వాళ్ళు ఇస్తున్నారు. 15 సంవత్సరాల క్రితం డేటా ఇస్తున్నారు. అది ప్రభుత్వం ఉన్నవాళ్ళు అది పట్టించుకొని ఎప్పటికప్పుడు మార్పులు తేవాలి. మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తామండి. మనకు ఈ రేట్ల గురించి ఆలోచించినప్పుడు మాకు ఇదివరకు కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు. బెన్నీ కాకి డ్రిల్ ఎంత రేట్ ఉందండి? అది బెన్నీ కంపెనీ లేదన్నా మాకు తెలియదని మాకు అది అడగమన్నారని అంటారు.
అలా ఎప్పుడో ఉన్న బ్రాండ్స్ వచ్చేసి సింథాల్ సోప్ ఎలా ఉంది అంటే, గాడ్రే సోప్ ఎలా ఉందంటే ప్రజలు మార్పులొచ్చాయి. సర్ఫ్ ఎక్సెల్ వచ్చింది. ఇట్లనే చాలా చాలా మార్పులొస్తున్నాయి. ఈ మార్పును పట్టుకున్నప్పుడే ఈ యొక్క ఈ కరువు అనేది తెలుస్తది. అంటే రేట్ ఇండెక్స్ ఎలా పెరుగుతుంది, వస్తువుల రేట్లు ఎలా పెరుగుతున్నాయి అది తెలుసుకోవాలంటే ప్రభుత్వం నుంచి కూడా మార్పు రావాలి. వాళ్ళు కూడా కంప్యూటర్స్ వాడుతున్నారు కానీ డేటాను మార్చుకోవట్లేదు. నాకున్న అవగాహన ప్రకారము ఇంకా ఇండస్ట్రీ పరంగా పెరిగితేనే ఖమ్మం జిల్లా ఈ రోజున వ్యవసాయ పరంగా ఇప్పుడున్న ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా మంచిగా పంటలు పండుతాయండి. బట్ అదే కాకుండా మనం చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి. మనము మరి రాజశేఖర రెడ్డి గారి పుణ్యమో, కాంగ్రెస్ పుణ్యమో 2006 నుంచి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వస్తుందండి. అది దాని ఉద్దేశం చాలా మంచిది. కానీ అవసరాలు మించి కాలేజీలు వచ్చి పిల్లల్ని కొంతమందిని అటు వ్యవసాయం చేసుకోనీయకుండా, ఇటు వ్యాపార ఉద్యోగాలు రాకుండా ఈ మధ్యలో కొట్టుమిట్టాడుతున్న యువత చాలా ఉందండి. ప్రభుత్వాలు కాదు, మనమే ఆలోచించుకోవాలి. మన పిల్లల్ని పంపిస్తున్నాం, సర్టిఫికేట్ కోసం పంపిస్తున్నామా, విద్య కోసం పంపిస్తున్నామా అని. చాలామంది అవగాహన లేక ఈ కాలేజీల్లో పాస్ చేస్తున్నారు తప్ప నాలెడ్జ్ రావట్లేదు. మళ్ళీ ఒకేపు స్టేట్ గవర్నమెంట్ స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు. అసలు స్కిల్ యూనివర్సిటీ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, మన విద్య మీద పర్యవేక్షణ ఉంటే, ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఎక్కడ లోపం ఉందో సరి చేసుకుంటే, నేను ప్రభుత్వాన్ని విమర్శించను, స్కూల్ యజమాని విమర్శించను, పేరెంట్స్ విమర్శించరు. విమర్శించాలంటే ప్రతిదీ విమర్శించవచ్చు. కానీ మనము మన పిల్లలు ఎలా పెరగాలి, ఎలా ఉండాలి, మన పిల్లలకు ఎలా ఉద్యోగాలు రావాలి, మన ప్రాంతం ఎలా బాగుండాలి, ఆర్థికంగా బలపడాలి. మనం అందరం అంటాం వెనకబడ్డ దేశం కాదు, అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నాం. తర్వాత ఏమంటాం, అభివృద్ధి చెందిన దేశం అంటాం. అలాగే మన పిల్లలు మంచిగా ఉద్యోగాలు స్థిరపడ్డారు అంటే మనం ఎడ్యుకేషన్ ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నామో క్వాలిటీ ఎడ్యుకేషన్లో కూడా బాగుంటుంది. మనం ఈ రోజున ఒక హోటల్కి వెళ్తాం, ఫుడ్ బాగాలేతే వాళ్ళు ఆ హోటల్ తినం. కానీ ఒక పిల్లవాడిని స్కూల్లో చేర్పిస్తే, ఒక కాలేజీలో చేర్పిస్తే అతను 3 ఏళ్ల తర్వాత డిగ్రీ వచ్చిన తర్వాత బాగలేదంటే అతను వెనక్కి పోలేడు. అలా మనకేమవుతుందంటే, ఒక సినిమాకి పోతాం, 3 గంటల సినిమా నచ్చకపోతే ఇంటర్వ్యూలో బయటకు వస్తాం, లేదనుకో పావుగంటగా వస్తాం. కానీ ఆ సినిమా అన్నది ఒక 3 గంటలే. కానీ ఒక పిల్లవాడి ఎడ్యుకేషన్ ఏంటంటే 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు. మీ అందరికీ తెలుసు, ఖమ్మంలో ఒకప్పుడు 2 ఇంజనీరింగ్ కాలేజ్ 10కి వచ్చినాయి, 10 నుంచి కూడా 4కి వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఈ గవర్నమెంట్లో వ్యవస్థలో తప్పులు చూపించి ఇక్కడ డిమాండ్ ఉందని ఎంతోమంది కాలేజీలు కట్టి ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు ఉన్నారండి. అలాగే ఈ నర్సింగ్ కాలేజీలు వీటన్నిటి కూడా నేను చెప్పకూడదు కానండి, మన పేపర్ చూసే రోజు తెలుస్తుంటాయి. ఇటువంటి వాటిలో మనమే మార్పు తెచ్చుకోవాలి. మనం ఒక పరిశ్రమ పెట్టడం కోసం తప్పుడు విధానంలో వెళ్ళి తప్పుడు డేటా తీసుకొని ఒక పరిశ్రమ పెట్టి సబ్సిడీలు తీసుకుంటున్నాం. ఈ సబ్సిడీలు ఎలా మాయమైపోతుందో చాలామందికి తెలుసు. పరిశ్రమ పెట్టిన వాళ్ళకి, పరిశ్రమ పెట్టిన వాళ్ళు అమ్మో మనకేంటి ఆ పరిశ్రమ పెట్టినీనికి ఇంత సబ్సిడీ వస్తుందంటారండి. నాకున్న అవగాహన ప్రకారము ఒక పరిశ్రమ స్థాపించాలంటే 10% క్యాపిటల్ మంది ఉంటే బ్యాంకులు, గవర్నమెంట్ సబ్సిడీ వస్తాయండి. కొన్ని పరిశ్రమలకు 20%. ఈ 10% లాస్ మనం దాటింది అంటే అతను జీరో అయిపోతాడు. అది తెలియట్లే. బ్యాంకుకు ఎన్పిఏకి ఎందుకు వెళ్తున్నాయి అని ఆలోచించట్లేదు. ఈ ఒక పరిశ్రమ నష్టపోయిందంటే ఎందుకు నష్టపోయింది అనే ఒక అవగాహన గవర్నమెంట్ పెంచినప్పుడే ఈ పరిశ్రమలు అన్నీ బతుకుతాయి. పరిశ్రమలు బతికితే గవర్నమెంట్గా జిఎస్టీ కాదు, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మనం అందరం 6 కాయలుగా ఉండాలి అంటే పరిశ్రమలు కూడా రావాలి. ఇది ప్రభుత్వ సంకల్పం ఉండాలి. గతంలో ఎవరు చేసిన పరిపాలనలో ఏం పొరపాట్లు జరిగాయో తెలుసుకుని పరిశ్రమలు పెంచితే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయండి. అప్పుడప్పుడు చూస్తుంటాం అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ రావాలి అని, కానీ ఎందుకు రావట్లేకపోతున్నాయి అంటే అక్కడ మార్కెటింగ్ చెప్పట్లేదు, క్యాపిటల్ ఎంత కావాలో చెప్పట్లేదు, ఈ వర్కింగ్ క్యాపిటల్ చెప్పట్లేదు, ఈ కాంపిటీషన్ చెప్పరు. మాకేంటంటే వ్యాపార రంగంలో 50 ఏళ్ళ నుంచి ఉండి మాకు కాంపిటీషన్ ఇయటం వచ్చు, కాంపిటీషన్ తట్టుకోవటం వచ్చు, కాంపిటీషన్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, ఎలా తట్టుకోవాలో తెలుసు. ఇప్పుడున్న యువతకి ఏంటంటే వీటి మీద అవగాహన లేక పరిశ్రమలు పెట్టి కొంతమంది చేయకాలిందంటాం, కొంత నష్టపోయిందంటాం. ఇవన్నీ జరుగుతుంది. కారణం ఏంటంటే అవగాహన పెంచుకోక, ఎంత ప్రభుత్వం స్కిల్ యూనిటీ పెట్టినా మళ్ళీ అక్కడ కూడా రికమెండేషన్తో పిల్లలు చదివించుకుంటే, అవసరం లేని అక్కడ చేర్పిస్తే అది సత్ఫలితం ఉండదండి. బట్ సత్ఫలితం రావాలంటే అందరం ఇప్పుడు ఇంజనీరింగ్ అంటున్నాం, ఇంజనీరింగ్లో ఇప్పుడు జాబ్ షార్టేజ్ వస్తున్నాయండి. కాబట్టి పరిశ్రమ అంటూ అవగాహన పరిశ్రమలు పెంచుకుంటే మనమే కాదు, మన కింద 10 మందికి ఉద్యోగాలు ఇచ్చడం అవుతామండి. అది కొద్దిగా ప్రభుత్వం అనుకుంటే ప్రజల్లో మార్పు రావాలి. ఈ రిటైల్ బిజినెస్ ఏంటి, హోల్సేల్ బిజినెస్ ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, ప్రొడక్షన్లో ఉన్న కష్టాలు ఏంటి,
హోల్సేల్లోని కష్టాలేంటి, రిటైల్ కష్టాలేంటి, ఈ మూడిని స్టడీ చేసుకుంటుంటే ఒక్కొక్క వింగ్ ఒకటి చేస్తుందండి. ఇలా ఉన్నప్పుడే మన ఖమ్మం జిల్లా యొక్క ఖ్యాతి పెరుగుద్దండి. మనము ఒకప్పుడు 50 ఏళ్ల క్రితము ఈ నల్లరాయి ఏంటో మనకు అర్థమయ్యేది కాదు. రైల్వే స్టేషన్‌లో పక్కన గుట్టలు పడి ఉంటే గూడ్స్ వ్యాగన్‌లో మెడ్రాస్ పోయి అక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యాయి. ఆ చిన్నప్పుడు ఏంటో అనుకునేటోళ్ళం. మరి తర్వాత 85 నుంచి 90 నుంచి మరి ఖమ్మం జిల్లా ఒక గ్రానైట్ ఇండస్ట్రీలో పెద్ద ప్రాముఖ్యత వచ్చింది. ఒకప్పుడు దాల్ ఇండస్ట్రీ అనుకోండి, ఒకడు ఈ పల్సెస్ అవన్నీ కూడా మంచిగా ఉండేయండి పంటలు. ఇప్పుడు ధాన్యం పంట పెరిగిన తర్వాత ఒకప్పుడు షార్టేజ్ ఉన్నప్పుడు వ్యాపారంలో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లాక్ నడిచేదండి. ఇప్పుడు ఏమైంది, సప్లై ఎక్కువైపోయింది, డిమాండ్ తగ్గిపోయింది, బ్లాక్ అన్నది లేదు. అప్పుడు ఏమవుతుందంటే వ్యాపారస్తుడు నష్టం భరించాల్సి వస్తుంది కానీ లాభం అతని చేతికి రావట్లేదు. ఈ కాలమాన పరిస్థితుల్లో ఏమవుతుందంటే అనుకోని లాభాలు వచ్చినప్పుడే అనుకోని నష్టం తట్టుకోలేస్తారు కానండి. అనుకోని లాభాలు రానప్పుడు అనుకోని నష్టాలు వస్తే ఆ పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఖమ్మంలో సాల్వెంట్ ఇండస్ట్రీ అనుకోండి, ఇవన్నీ మనం చూసాము. ఎందుకు కొన్ని మూతపడుతున్నాయి. ఈ గ్రానైట్ ఇండస్ట్రీ మాత్రం చాలామంది చాలా